Hello friends, very good morning. Happy Monday to all of you. So let's begin with a new offer. UPS Infinity lifetime validity course మనం ఆఫర్ చేస్తుంది. 50,000 దీని ఫీజు 10 ఇన్స్టాల్మెంట్స్ అంటే 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకునే అవకాశం మనం ఇస్తున్నాం. అయితే ఇందులో ఎవరైనా సరే ఈ 15th సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే, సో టుడే ఇట్ ఈస్ 7th సెప్టెంబర్, అనదర్ 8 days ఉంది. 15th సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ తగ్గించేస్తాను, అంటే 9 ఇన్స్టాల్మెంట్స్ కడతారు మీరు. So you will only pay 9 installments, which means 9 5s 45,000. 10% మీకు డిస్కౌంట్ వస్తుంది. 9 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు జాయిన్ అయ్యే మంచి అవకాశం ఉంది 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఈ రోజు ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, ట్రయల్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు 1 or 2 క్లాసెస్ ట్రయల్ కింద ఇస్తున్నాం మీకు, అంటే లైవ్ క్లాసెస్ యూ కెన్ వాచ్ దెమ్. మీరు చూసి క్వాలిటీ ఎలా ఉందో అసెస్ చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయిపోండి. యూ గెట్ దిస్ ఛాన్స్ ఆఫ్ జాయినింగ్ ఇట్ 45,000 ఓన్లీ. యూపీఎస్ ఇన్ఫినిటీలో స్టూడెంట్ ప్లాన్ కూడా లాంచ్ చేశాను. దిస్ ఈస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ హూ ఆర్ అండర్ గోయింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, కరెంట్లీ కంప్లీట్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉన్న వాళ్ళ కోసం ఇది. వీళ్ళకి ఇన్స్టాల్మెంట్ అనేది 5,000 కాకుండా కేవలం 3,000. సో ఇది కూడా 50,000. వీళ్ళకి కూడా 10% ఆఫ్ ఉంది 45,000 కి, అంటే 15 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు 15th లోపు జాయిన్ అయితే. తర్వాత అయితే ఇంకా 50,000 అయ్యేంత వరకు పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. మీ కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత విల్ అడ్మిట్ యూ. సో కేవలం 3,000 తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మనది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు దీంట్లో. ఒకవైపు డిగ్రీ చేసుకుంటూ నెలకు 3,000 ట్యూషన్ ఫీజు లాగా కడుతూ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. 3,000 పర్ మంత్ అనేది పెద్దగా ఎక్కువైన ఫీజు కూడా కాదు. మీరు కాలేజ్ ఫీజుతో పాటు ప్యారలల్ గా దీన్ని పే చేసుకోవచ్చు. యూపీఎస్సీ హిస్టరీ బై సాయిరామ్ సార్. సాయిరామ్ సార్ క్లాసెస్ మీరు ఈ మధ్యన ట్రయల్లో చూసుండొచ్చు. నేను యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను. ఏన్షియంట్ హిస్టరీకి వేదిక్ సివిలైజేషన్, మన వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం అన్ని వీడియోస్ కూడా పెట్టాను. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాసెస్ కూడా సార్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇట్ సెల్ఫ్. కేవలం 7,000 కి ఓన్లీ హిస్టరీ మీరు జాయిన్ కావచ్చు. సో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూ గెట్ యాక్సెస్ టు బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాక్సెస్ ఉంటుంది, అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ ఆన్లైన్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్లు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడతాము, అండ్ ఎవ్రీ సండే మినీ మాక్ ఉంటుంది. దీనికి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. సో 7,000 కి యూ గెట్ ఎవ్రీథింగ్, లైవ్, రికార్డెడ్, ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ లో ఓన్లీ హిస్టరీకి సంబంధించి కాదు, మొత్తం అన్నింటికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ కూడా యూ గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఫ్యూచర్ లో మీరు యూపీఎస్ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలన్నా అవ్వచ్చు. ఈ ఫీజు ఆల్రెడీ కట్టిన ఫీజు మైనస్ చేసి రిమైనింగ్ కడితే సరిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ఫర్ బిగినర్స్. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా రైల్వే, ఎస్ఎస్సి, సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, బిగినర్స్ కి ఇది ఒక మంచి కోర్సు. కేవలం 5,000 తో మీరు ఇందులో ఎంటర్ కావచ్చు. ఈ కోర్సులో ఏమవుతుందంటే అన్ని ఎగ్జామ్స్ కి కామన్ గా ఉండే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 2 కానీ, గురుకులం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఈ బేసిక్ 3 పిల్లర్స్ ని కవర్ చేస్తాం ఇందులో. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవ్వదు, బట్ అదర్వైజ్ ఈ 3, ఇన్ఫాక్ట్ ప్యూర్ మ్యాథ్స్ కూడా మనం క్లబ్ చేయొచ్చు కావాలంటే, అది పెద్ద విషయం కాదు. సో ఇవన్నీ కూడా ఈ బేసిక్ పిల్లర్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో ఈ కోర్స్ లో మీరు 5,000 తో జాయిన్ అయ్యి, తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ కావాలన్నా, లేదా మెయిన్స్, బ్యాంక్ మెయిన్స్ కావాలన్నా, ఎస్ఎస్సి, సీజీఎల్ కి జనరల్ స్టడీస్ కావాలన్నా, యూ కెన్ అప్గ్రేడ్ టు ఫుల్ ప్లాన్. సో బేసిక్ పిల్లర్ లో ఫస్ట్ జాయిన్ అవ్వండి, గెట్ ద బేసిక్స్ రైట్. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 3 మీకు సరిపోతాయంటే యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ అప్గ్రేడ్ టు బ్యాంక్ మెయిన్స్, అప్పుడు అందులో బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంక్ మెయిన్స్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే సీజీఎల్ కి వచ్చేసరికి సీజీఎల్ టైర్ 2 లెవెల్ కవర్ అవుతుంది. సీజీఎల్ కి అవసరమైన, మనకి టైర్ 1 లో అవసరమైన జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మెయిన్ ప్లాన్ లో కవర్ అవుతాయి, ఇందులో కవర్ అవ్వవు. సో దిస్ ఈస్ ఫర్ బిగినర్స్. ఇందులో జాయిన్ అయిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ అప్గ్రేడ్. ఇది ఫుల్ ప్రోగ్రామ్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనేది ఫుల్ ప్రోగ్రామ్. 8,000 రూపీస్ దీని ఫీజు. సో ఇందులో లైవ్ అండ్ రికార్డెడ్ వస్తాయి, డైలీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు వస్తాయి. ఈవెన్ దీంట్లో కూడా ముందు ప్రోగ్రామ్ లో కూడా డైలీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు వస్తాయి, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ నా గైడెన్స్. అన్ని ప్రోగ్రామ్స్ లోనూ నా గైడెన్స్ ఉంటుంది. దీంట్లో రాసాను ఓకే, బట్ మై గైడెన్స్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ది ప్రోగ్రామ్స్. సో ఆ ఫ్లాగ్షిప్ ఇంగ్లీష్ కోర్స్ 3,000 రూపీస్ కి మీరు జాయిన్ అవ్వచ్చు.
గోల్డెన్ ఆపర్చునిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. ఇది బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ మరియు సిసాట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా యూ గెట్ ఎడిటోరియల్ అనాలిసిస్, యూ గెట్ మై గ్రామర్ వీడియోస్, యూ ఆల్సో గెట్ మాక్ ఎక్స్ప్లెనేషన్ డైలీ. ప్రతిరోజు ఇంగ్లీష్ మాక్ ఉంటుంది, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా డైలీ నేను చేస్తాను. సో ఒకవైపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సిద్ధపడతారు, ఇంకోవైపు ఎడిటోరియల్ మీద గ్రిప్ తెచ్చుకుంటారు, కాంప్రహెన్షన్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారు, అండ్ గ్రామర్ పైన సమగ్రమైన పట్టు సాధిస్తారు. సో 3000 రూపీస్ కి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్. Let's look at today's editorial. So I've taken the second editorial because it talks about FDI. సో కొంచెం మనకి ఎగ్జామ్ కి హెల్ప్ అయ్యే కంటెంట్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇట్ టాక్స్ అబౌట్ మిక్స్డ్ మెసేజింగ్. సో వాట్ ఈస్ దిస్ మిక్స్డ్ మెసేజింగ్? ఇండియాస్ ఎఫర్ట్స్ టు అట్రాక్ట్ క్యాపిటల్ will not result in a flood of FDI till investors see policy stability. What is the meaning of this? Okay, mixed messaging అనే పదం వాడారు. ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి? నరేంద్ర మోదీ ఒక స్పీచ్ ఇచ్చారు లాస్ట్ వీక్. అందులో ఒక సర్టెన్ మెసేజ్ పాస్ చేయడానికి ట్రై చేశారు ఆయన. ఆ మెసేజింగ్ అనేది కన్సిస్టెంట్ గా లేదు, కొంచెం మిక్స్డ్ గా ఉంది అని చెప్తున్నారు. ఏంటి అనేది మనం ఎడిటోరియల్ చదువుతున్న కొద్దిగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఉన్న సమస్య ఏంటో చెప్తున్నారు చూడండి. ఇండియాస్ ఎఫర్ట్స్ టు అట్రాక్ట్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే మూలధనం, అంటే ఒక బిజినెస్ లో పెట్టే మెయిన్ మనీని మనం క్యాపిటల్ అంటాం, రైట్? విల్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఎఫ్డిఐ. అంటే అది అట్రాక్ట్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేస్తుంది. అంటే ఇండియాకి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, బిజినెస్లు పెట్టండి అనే ప్రయత్నం ఇండియా చేస్తుంది. ఆ ఎఫర్ట్స్ విల్ నాట్ రిజల్ట్, అది రిజల్ట్ ఇవ్వకపోవచ్చు ఇన్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఎఫ్డిఐ. ఫ్లడ్ ఆఫ్ ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రమ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మీకు రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. లెట్స్ సే వేరే దేశానికి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఇండియన్ కంపెనీ షేర్స్ లో డబ్బులు పెట్టాడు, లేదా ఇండియన్ కంపెనీ యొక్క బాండ్స్ కొన్నాడు, గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. వీ కాల్ ఇట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఫైనాన్షియల్ అసెట్స్ లో పెట్టుబడులు పెట్టడం. అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు గ్రో అవ్వాలి అనే ఆలోచన ఉంది తప్పితే ఇక్కడ బిజినెస్ పెట్టి దాన్ని గ్రో చేయాలి, ఇక్కడే మొత్తం ఇన్వాల్వ్ అయిపోవాలనే ఆలోచన లేదు. సో దే హ్యావ్ ఎక్సెస్ క్యాష్ అండ్ దే వాంట్ టు పార్క్ ఇట్ సమ్వేర్. ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉంది, మనం స్టాక్ మార్కెట్ లో పెడతామా, బాండ్ మార్కెట్ లో పెడతామా, ఎఫ్డీలు చేసుకుంటామా, ఎలా చూసుకుంటామో అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని ఇండియాలో ఇండియన్ షేర్స్ లో పెడితే డబ్బులు వస్తాయనో, లేదా ఇండియన్ బాండ్స్ లో పెడితే ఇంట్రెస్ట్ రేట్ బాగా వస్తుందో అని చెప్పి పెట్టారనుకోండి, యూ కాల్ ఇట్ ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఎఫ్పిఐ చేసే సంస్థల్ని ఎఫ్ఐఐ అంటారు, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిని మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. అలాగే ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ క్లయింట్స్ దగ్గర వాళ్ళ మనీని సేకరించి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా దాన్ని. సో వాళ్ళు ఇండియాలో కూడా పెడుతూ ఉంటారు. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ నేషన్, కంట్రీ గ్రో అవుతుంది. సో ఇండియాలో పెట్టుబడులు పెడితే మనీ ఎక్కువగా వస్తుంది, స్టాక్ మార్కెట్ వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో గ్రోత్ బాగుంటుందని ఆలోచనతో ఇండియాలో పెట్టవచ్చు. వాటిని మనం ఎఫ్ఐఎస్ అంటాం. అలాగే హెడ్జ్ ఫండ్స్ అంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్స్, లార్జ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అర్థం. ఈ ఇన్స్టిట్యూషన్స్ దే కెన్ పార్క్ దేర్ మనీ ఇన్ ఇండియన్ షేర్స్ ఆర్ ఇండియన్ బాండ్స్, దాన్ని మనం ఎఫ్పిఐ అంటాం. అలా కాకుండా ఇఫ్ దే కమ్ టు ఇండియా అండ్ సెటప్ బిజినెస్ హియర్, ఇండియాకే వాళ్ళు వచ్చి, అమెజాన్ చూడండి ఇండియాకి వచ్చింది, ఇండియాలో ఆఫీసులు పెట్టింది, ఇండియాలో బిజినెస్ చేస్తుంది, దట్ ఈస్ ఎఫ్డిఐ. పూర్తిగా ఇండియాలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకొన్ని కంపెనీస్ చూడండి ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తాయి, రైట్? టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఏఐజీ ఇస్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, టాటాతో జాయింట్ వెంచర్. మారుతి సుజుకి, మారుతి ఇస్ ఇండియన్, సుజుకి ఇస్ నాట్ ఇండియన్. సుజుకి మారుతితో కలిసి ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇలా అనమాట. సో ఈ రకంగా వేరే దేశానికి చెందిన కంపెనీ ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి, లేదా ఇండియాలో గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని మోర్ దాన్ 10%, ఒక బిజినెస్ లో మోర్ దాన్ 10% స్టేక్స్ కొనుగోలు చేసి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్యాక్టరీ పెట్టడం నుంచి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ చేస్తే దాన్ని మనం ఎఫ్డిఐ అంటాం. సో ఒక దేశానికి ఎఫ్పిఐ లో ఏది బెటర్ అంటే ఎఫ్డిఐ ఈజ్ బెటర్ బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ కమింగ్ టు ఇండియా, దే ఆర్ స్టార్టింగ్ బిజినెస్ హియర్. సో దట్ విల్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, జీడిపికి యాడ్ ఆన్ అవుతుంది, అన్ని రకాలుగాను హెల్ప్ అవుతుంది. సో ఎఫ్డిఐ ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అనేది ప్రతి కంట్రీ కూడా ట్రై చేస్తుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే చైనాలో జరుగుతున్న COVID-19 తదనంతర పరిణామాల్లో చైనా అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కొంచెం దూరం పెరిగింది.
సో చాలా కంపెనీస్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వడం వల్ల ఈ అమెరికన్ కంపెనీస్, జాపనీస్ కంపెనీస్ వాడి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, వాడి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ గా చైనా మారిపోయింది. సో ఇండియా ఏం ట్రై చేస్తుంది, ఇలాంటి టైంలో వాళ్ళందరినీ ఇండియా వైపు అట్రాక్ట్ చేయాలి అనే ప్రయత్నం భారతదేశం వైపు నుండి జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది విశ్లేషిస్తూ ఎడిటోరియల్ సాగింది. ఓకే, విల్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఎఫ్డిఐ. మనం అడిగేమన్నా మాత్రాన మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం అట్రాక్ట్ చేయడానికి, అలా అని చెప్పి విపరీతంగా జనాలు మన వైపు వచ్చేయ్యరు. టిల్ ఇన్వెస్టర్స్ సి పాలసీ స్టెబిలిటీ, అంటే ప్రభుత్వ విధానాల్లో స్టెబిలిటీ ఉంటే తప్పితే వాళ్ళు రారు. ఈ రోజు వాళ్ళు చైనా మీద కోపంతో ఇండియా వచ్చేస్తారని అనుకోకూడదు. ఇండియాలో ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి ఆ కంపెనీస్ కి, అప్పుడు మాత్రమే వస్తారు అనేది ఇక్కడ పాయింట్. ప్రైమ్ మినిస్టర్ మోదీ last week elaborately pitched India as an investment destination that could serve as a manufacturing hub at the heart of global supply chains. ఇండియాని పిచ్ చేశారంటే ప్రొజెక్ట్ చేశారు. ఏమని? ఎలాబొరేట్లీ, చాలా ఎలాబొరేట్ గా డీటెయిల్డ్ గా ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఏమని? యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, మీ పెట్టుబడులు పెట్టడానికి సరైన ప్లేస్ ఇదే, ఇక్కడ పెట్టండి. దట్ కుడ్ సర్వ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా ఇది పనిచేస్తుంది. ఎట్ ద హార్ట్ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్స్, ఇక్కడ నుంచే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి కూడా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు సప్లై చేయొచ్చు అనే విధంగా ఇండియాని నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకి పిచ్ చేశారు, అంటే ప్రొజెక్ట్ చేశారు, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. ద పిచ్ మేడ్ at the US-India Strategic Partnership Forum comes in the backdrop of the government's keenness to use the disruptions the COVID-19 pandemic has caused to the cross-border movement of goods as an opportunity to lure potential investors, especially those looking to relocate from China to India. ఇదే మీకు చెప్పాను ఇప్పుడు. ఈ పిచ్ అంటే ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, ఇండియాని ఇలా చూపించడం, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇది ఇక్కడికి వచ్చేయండి అని చూపించడం ఏదైతే ఉందో, మేడ్ అట్ ద US-India Strategic Partnership Forum, US-India Strategic Partnership Forum లో జరిగింది ఇది. కమ్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ద గవర్నమెంట్స్ కీన్నెస్ టు యూజ్ ద డిస్రప్షన్స్ ది COVID-19 పాండమిక్ హ్యాస్ కాస్డ్ టు ద క్రాస్ బోర్డర్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. చూడండి, క్రాస్ బోర్డర్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి గుడ్స్ మూవ్మెంట్ కి డిస్రప్షన్ వచ్చింది. ఎందుకంటే విదేశాల నుంచి ఫ్లైట్స్ అవన్నీ ఇంకా అన్ని దేశాలు ఓపెన్ చేయలేదు, రైట్? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ COVID-19. అందరూ ఎవరికి వాళ్ళు లాక్డౌన్ విధించుకోవడం, వేరే దేశాలకు పంపించకపోవడం, వేరే దేశం నుండి ప్రజలను రప్పించకపోవడం, విదేశీ ఫ్లైట్స్ ని ఆపేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దెర్ ఆర్ హ్యూజ్ డిస్రప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. ఈ సమయాన్ని, ఇలాంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలి, రైట్ అని గవర్నమెంట్ కీన్నెస్ చూపిస్తుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కీన్నెస్ అంటే ఇంట్రెస్ట్ చూస్తుంది అన్నమాట. ఈ డిస్రప్షన్ ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని, దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. టు ల్యూర్ అంటే అర్థం ఏంటి? అట్రాక్ట్. ల్యూర్ అంటే అట్రాక్ట్ చేయడం. పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, పొటెన్షియల్ అంటే పాసిబుల్, ఛాన్స్ ఉన్నా, ఓకే, పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్నా, వాళ్ళందరినీ మన వైపు అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. డిస్రప్షన్స్ వచ్చాయి ఎలాగోని, ఈ చైనాలో పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకో చోటికి మారుద్దామన్న ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ టైంని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ నరేంద్ర మోదీ గారు ఈ పిచ్ చేయడం అనేది జరిగింది. This tack is consistent with recent initiatives to explore supply chain synergies with other economies, including Japan, as an escalating border feud casts a shadow over India's economic and trade ties with its northern neighbor. సో దీని అర్థం ఏంటి? ఇక్కడ ట్యాక్ అంటే మీనింగ్ ఏంటి? ఒక రకంగా ఈ లాజిక్ కానీ, లేకపోతే ఈ వాట్ యు కాల్, ఇప్పుడు చేస్తున్న ఈ పని, ఈ పిచ్చింగ్ ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో అది అని అర్థం అనమాట. సో ఈజ్ కన్సిస్టెంట్ విత్ రీసెంట్ ఇనిషియేటివ్స్ టు ఎక్స్ప్లోర్ సప్లై చైన్ సినర్జీస్ విత్ అదర్ ఎకానమీస్. వేరే ఎకానమీస్ తో సప్లై చైన్ సినర్జీస్ ని మనం ఎక్స్ప్లోర్ చెయ్యాలి. సినర్జీ అంటే అర్థం ఏంటి? సినర్జీ అంటే చూడండి, ఏ బి అని ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఏలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, బిలో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఏ అండ్ బి కలిసారు అనుకోండి, ఆ రెండు ప్లస్లు కలిపి పెద్ద ప్లస్ గా మారే అవకాశం ఉంటుంది. దాన్ని సినర్జీస్ అంటే. చూడండి, సింకింగ్ ఆఫ్ ఎనర్జీస్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను? సింక్ ప్లస్ ఎనర్జీ, సింక్ ప్లస్ ఎనర్జీ సినర్జీ. సింక్ అంటే కలవడం, ఎనర్జీ అంటే శక్తులు. సో వీళ్ళకున్న శక్తి, వీళ్ళకున్న ప్లస్, వీళ్ళకున్న ప్లస్ రెండు కలిస్తే అది ఇంకా పెద్దదవుతుంది. దాన్ని సినర్జీ అనే పదం మీద మనం తీసుకోవచ్చు, రైట్? ఎక్స్ప్లోర్ సినర్జీస్, అర్థమైందా?
విత్ అదర్ ఎకానమీస్ ఇంక్లూడింగ్ జపాన్. జపాన్తో పాటు మిగిలిన ఎకానమీస్ తో సినర్జీస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి సప్లై చైన్ పరంగా. అంటే మాకు ఒక స్ట్రెంగ్త్ ఉంది ఇండియాలో చాలా ఓపెన్ స్పేస్ ఉంది, లేబర్ ఉన్నారు, అంటే ఇన్ ద సెన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు, మీకు తక్కువ కాస్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇలాంటివన్నీ ఇండియాలో ఉన్న స్ట్రెంగ్త్లు. అలాగే వాళ్ళకి టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఈ రెండు స్ట్రెంగ్త్లు కలిస్తే మంచి ఇవన్నీ రావచ్చు అనే ఉద్దేశంతో అట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. అది ప్రయత్నం చేస్తుంది, ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తుంది. యాజ్ అన్ ఎస్కలేటింగ్ బోర్డర్ ఫ్యూడ్ అంటే గొడవ. ఓకే, ఎవరెవరికి గొడవ అవుతుంది? ఇండియాకి చైనాకి. ఎక్కడ? బార్డర్ దగ్గర. అది తగ్గుతుందా పెరుగుతుందా? ఎస్కలేట్ అవుతుంది. ఎస్కలేట్ అంటే ఏ రోజుకి ఆ రోజుకి పెరిగిపోవడం, తగ్గకుండా పెరిగిపోతుంది. కాస్ట్ షాడో ఓవర్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ టైస్ విత్ ఇట్స్ నార్దర్న్ నైబర్. అర్థమవుతుందా? సో ఇండియాకి చైనాకి మధ్యలో బార్డర్ గొడవ పెరగడం వల్ల ఇండియాకి చైనాకి ఎకనామిక్ మరియు ట్రేడ్ టైస్, ఆర్థిక పరమైన మరియు వ్యాపార సంబంధమైన టైస్ అంటే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్ట్ షాడో అంటే నీలి నీడలు కమ్ముకున్నాయి అంటాం చూడండి. నీలి నీడలు కమ్ముకున్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకా క్లారిటీ ఉండదు, కొన్ని రిలేషన్ ఇంతకు ముందులాగా ఉండకపోవచ్చు అనే మీనింగ్ వస్తుంది అక్కడ. కాస్ట్ షాడో అని అంటాం దాన్ని. అందుకని ఇండియా ఏం చేస్తుంది? వేరే కంట్రీస్ తో రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దట్టు ఎకనామిక్ అండ్ ట్రేడ్ టైస్ బిల్డ్ చేయడానికి, సప్లై చైన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇండియా ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు ఈ పిచ్ చేయడం అనేది కూడా జరిగింది అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. సో కాస్ట్ షాడో అంటే ఒక గుడ్ సిచ్యువేషన్ ని అన్ప్లెజెంట్ గా మార్చేసేలాగా అయిపోవడం అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. The reasoning appears to be that if even a few multinational enterprises can be drawn to set up manufacturing bases either by shifting facilities or as new additional plants, then not only does the Indian economy stand to gain FDI, new jobs, tax revenues, but it also makes a statement. ఓకే, అది రీజనింగ్. ఇందాకే చెప్పాను మీకు. సో ఐడియా ఏంటి, ఎందుకు ఇవన్నీ చేస్తుంది ఇండియా అంటే, ఈవెన్ ఇఫ్ ఎ ఫ్యూ మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్, కొన్ని కంపెనీస్ అయినా సరే చైనా నుంచి ఇండియాకి మూవ్ అయితే కెన్ బి డ్రాన్ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్లు ఇండియాలో సెటప్ చేయడానికి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయగలిగితే, ఎయిదర్ బై షిఫ్టింగ్ ఫెసిలిటీస్, చైనా నుంచి ఫెసిలిటీస్ షిఫ్ట్ చేయడం ద్వారా, లేదా యాజ్ న్యూ అడిషనల్ ప్లాంట్, చైనా అలాగే ఉంటుంది, దాంతోపాటు ఒక అడిషనల్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం ద్వారా. దెన్ నాట్ ఓన్లీ డస్ ద ఇండియన్ ఎకానమీ స్టాండ్ టు గెయిన్ ఎఫ్డిఐ. ఇండియన్ ఎకానమీకి ఏంటి ఉపయోగం అప్పుడు? ఎఫ్డిఐ వస్తుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అదొక్కటే కాకుండా న్యూ జాబ్స్, ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వస్తాయి. వీటితో పాటు ఇట్ ఆల్సో మేక్స్ ఎ స్టేట్మెంట్, అంటే ప్రపంచానికి ఎస్పెషల్లీ చైనాకి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మీరు లేకపోతే ప్రపంచానికి మేము ఆల్టర్నేటివ్ గా మారబోతున్నాము, మీకు మేము ఒక ఆర్థిక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతున్నాము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అది మన యొక్క ఇమేజ్ ని బోల్స్టర్ చేస్తుంది ప్రపంచ పటం మీద, రైట్? ఆ రకంగా అది హెల్ప్ అవుతుంది. దాంతో పాటు కొత్త జాబ్స్ వస్తాయి, ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మన దేశంలో వేరే కంపెనీ వచ్చి బిజినెస్ పెట్టినప్పుడు, సో వాళ్ళు జనరేట్ చేసే రెవెన్యూస్ మీద వాళ్ళు ట్యాక్స్ కడతారు. ఆ బిజినెస్ పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి, అండ్ దేశం పరంగా కూడా ఒక మంచి ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. అందుకోసమే ఇండియా, ఈ రీజన్స్ తోనే ఇండియా వీటిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. క్లియర్లీ officials must have advised Mr. Modi that US businesses were the ideal target given the worsening relationship between Washington and Beijing and the ongoing trade standoff between the world's two largest economies. ఒక అఫీషియల్స్ నరేంద్ర మోదీ గారికి సలహా చెప్పే ఉంటారు, ఏమని? యుఎస్ బిజినెస్ ఫస్ట్ టార్గెట్ చేయాలి మనం, వాళ్ళే ఐడియల్ టార్గెట్ మనకి. ఎందుకంటే మనకంటే కూడా అక్కడ అమెరికాకి చైనాకి కూడా రిలేషన్ అనేది ఇంకా వర్సన్ అయిపోతుంది, ఈ రోజుకి ఆ రోజు సిచ్యువేషన్ వర్సన్ అవుతుంది. అండ్ ఆల్సో ఆన్ గోయింగ్ ట్రేడ్ స్టాండ్ ఆఫ్, అటు అమెరికాకి చైనాకి మధ్యలో ట్రేడ్ పరంగా స్టాండ్ ఆఫ్ ఉంది. స్టాండ్ ఆఫ్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఇస్ నో సొల్యూషన్, అలాంటి దాన్ని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు చైనీస్ గుడ్స్ పైన అమెరికన్స్ టారిఫ్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు గుడ్స్ పైన టారిఫ్ అంటే చైనా నుంచి ఏదన్నా వస్తువు అమెరికాలో ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ చైనా వస్తువులు అమెరికన్ డొమెస్టిక్ ఇండస్ట్రీని నాశనం చేసేస్తున్నాయి, తక్కువ రేటుకి తీసుకొచ్చేస్తున్నారు, కాబట్టి అమెరికన్ ఇండస్ట్రీ సఫర్ అవుతుందని చెప్పి ట్రంప్ ఏం చేశారంటే వాటిపైన టారిఫ్ వేశారంటే దానిపైన ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసేసారు. సో 100 రూపాయలు అనుకోండి, సింపుల్ గా మీకు చెప్తున్నాను, చైనా నుంచి ఒక వస్తువు 100 రూపీస్ విలువ చేసే వస్తువు అమెరికాలో అడుగు పెడితే, $100 అనుకోండి అడుగు పెడితే, దానిపైన ట్రంప్ 25% టారిఫ్ వేస్తే ఏమవుతుంది? అది ఆ $100 కాస్త $125 అవుతుంది. అమెరికన్ మార్కెట్ లో అమ్మేటప్పుడు $125 అమ్మబడుతుంది, అందులో $25 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ వస్తువు యొక్క కాంపిటేటివ్నెస్ అనేది
తగ్గిపోతుంది. ఇక్కడ $100 అమ్మినప్పుడు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పెరిగే కొద్దీ తగ్గిపోతా ఉంటారు. ఇలాంటివి అనమాట ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ పని చేశారు కాబట్టి చైనా కూడా రిటాలియేట్ చేసింది. అమెరికన్ వస్తువుల మీద చైనా కూడా ఇలాంటి టారిఫ్స్ పెంచడం జరిగింది. ఇలా ఒకరికొకరికి ట్రేడ్ వార్ జరిగి రిలేషన్ ఆల్రెడీ పాడైపోయింది. కాబట్టి అమెరికన్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం మనకి బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో చైనా పట్ల మంచి ఒపీనియన్ లేదు. సో ఇండియాకి వాళ్ళు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారికి అఫీషియల్స్ అడ్వైజ్ చేసినట్టుగా ఉన్నారు. మస్ట్ హ్యావ్ అడ్వైజ్ చేసి ఉంటారు అని అర్థం. అందుకనే ఆయన వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో జరిగింది ఇదంతా. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద అప్రోచ్ సీమ్స్ ఇన్ఆర్గ్యుయబుల్లీ సౌండ్. మనం ఫేస్ వాల్యూ అంటే బయట నుండి అలా చూస్తే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అర్థం ఏంటి, వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే మొత్తం రిలవెంట్ డీటెయిల్స్ అన్ని తెలియకుండా అపరెంట్ గా బయటికి చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు చూస్తున్న లాజిక్స్ అన్ని వింటే అప్రోచ్ ఎలా ఉంది, ఇన్ఆర్గ్యుయబుల్లీ సౌండ్, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఆర్గ్యుయబుల్ అంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, ఏ ఆర్గ్యుమెంట్స్ లేదు, ప్రాపర్ గా సెట్ అయింది. యుఎస్ కి చైనాకి గొడవ ఉంది, ఇండియాకి చైనాకి గొడవ అవుతుంది. కోవిడ్-19 వల్ల ప్రపంచ దేశాల మధ్య సప్లై చైన్స్ అనేవి డిస్రప్ట్ అయ్యాయి. పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఇండియా కూడా చైనా లాంటి దేశమే, ఎందుకంటే పీపుల్ ఎక్కువ ఉన్నారు, ల్యాండ్ ఎక్కువ ఉంది, కాబట్టి మనం పొజిషన్ చేయొచ్చు. మనకి ఎఫ్డిఐ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి మన దేశానికి బిజినెస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అమెరికన్స్ ని ఫస్ట్ టార్గెట్ చేయడం ద్వారా అమెరికాకి చైనా మీద ఆల్రెడీ కోపం ఉంది, కాబట్టి మన వైపు షిఫ్ట్ చేసి చైనాని దెబ్బ కొట్టాలన్న ఆలోచన అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకి చైనాకి బార్డర్ ఇష్యూస్ అవుతున్నాయి. సో చైనాకి ఒక బ్రాడ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కొన్ని కంపెనీస్ మన వైపు లాక్కోగలిగితే. ఈ రీజన్స్ అన్ని చూసినప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది సెటప్, కరెక్ట్ గా ఉంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ అపరెంట్లీ బయటికి మనకి కనిపించేదంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని అనిపిస్తుంది. సీమ్స్ అన్నాం కనిపిస్తుంది. ద రబ్ అంటే ఇక్కడ అర్థం మెయిన్ ప్రాబ్లం. దేర్ ఇస్ ఎ ప్రాబ్లం హియర్, నాట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఇక్కడ రబ్ అంటే మీనింగ్ ద మెయిన్ ఆర్ సెంట్రల్ ప్రాబ్లం హౌఎవర్ lies in the government's recent Atmanirbhar Bharat initiative of making India more self-reliant. ఇదంతా బానే ఉంది, కానీ ఒకే ఒక ప్రాబ్లం ఉంది. సారీ, ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? గవర్నమెంట్స్ రీసెంట్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. మన దేశం విదేశాల మీద ఆధారపడకుండా ఇండియాయే ఆధారపడుతూ బిజినెస్ అన్ని మనమే చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసేసుకుందాము అనుకునే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన ఈ స్ట్రాటజీకి సింక్ అయ్యేలా లేదు. ఇప్పుడు ఎవరైనా మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటప్పుడు ఇది చూస్తారు. గవర్నమెంట్ ఈ మధ్య అంతా సెల్ఫ్ రిలయంట్ అంటుంది అంటే అర్థం ఏంటి, వీళ్ళు వివిధ దేశాలతో వీళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. రేపు పొద్దున్న నేను అక్కడ సెటప్ చేసినా సరే నాకు అవసరమైన రా మెటీరియల్ నేను వేరే దేశంలో ఇంపోర్ట్ చేసుకుంటానంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, అక్కడ పాలసీలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే దాన్ని రబ్ అన్నారు. దట్ ఈస్ ద సెంట్రల్ ప్రాబ్లం హియర్. అంటే మన దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే కంపెనీకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం మనం ఇవ్వగలుగుతామా లేదా అనే డౌట్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. సో నాకు అవసరమైన రా మెటీరియల్ అని చెప్పి ఇండియాలోంచి కొనమంటారేమో, ఇండియాలో మంచి క్వాలిటీ రా మెటీరియల్ లేకపోతే నేను ఎలా, ఇట్లాంటి అనుమానాలు పెట్టుబడి పెట్టే సంస్థలకి వస్తాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు over the decades it has been established that global FDI investors prioritize and are even willing to pay a premium for policy stability and largely barrier free access to local and international markets. Very good. కొన్ని దశాబ్దాలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్ దట్ గ్లోబల్ ఎఫ్డిఐ ఇన్వెస్టర్స్, గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దే ప్రయారిటైజ్, దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు అండ్ ఆర్ విల్లింగ్ ఈవెన్ టు పే ఏ ప్రీమియం. అవసరమైతే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు. దేనికి? ఫర్ పాలసీ స్టెబిలిటీ. అంటే ప్రభుత్వ విధానాల్లో స్టెబిలిటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఈ రోజు ఒక మాట చెప్పి ఈ రోజు అన్ని ఫ్రెండ్లీ వాతావరణం ఉంది అని చెప్పి మనం బిజినెస్ పెట్టేసిన తర్వాత రేపు పొద్దున రూల్స్ మార్చేశారు అనుకోండి, మీకు అందుకే ఇది వచ్చినప్పుడల్లా చెప్తాను, అమరావతి బెస్ట్ ఎగ్జాంపుల్. పాలసీ స్టెబిలిటీలో లేకపోవడం కానీ, ఏదన్నా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ, పాలసీ స్టెబిలిటీ కానీ లేకపోవడానికి ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. చాలా మంది రేపు పొద్దున ఇవన్నీ జరగబోతున్నాయి అని చెప్పి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఒక్కసారిగా గవర్నమెంట్ మారి రూల్స్ మార్చేయడం కానీ, ఇక్కడ ఇదేమీ ఉండదని చెప్పడం కానీ, అది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటాం. పాలసీ స్టెబిలిటీ అంటే ఈ రోజు మీకు ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తాము పెట్టుకోండి అని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఎంత ట్యాక్స్ వేస్తామని చెప్పారనుకోండి, దెన్ దేర్ ఇస్ నో స్టెబిలిటీ ఇన్ ది పాలసీ.
ఈ రోజు మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎటువంటి టారిఫ్స్ అయ్యము, బ్యారియర్స్ ఉండవు, ఏ కంట్రీ నుంచి అయినా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక 1 month తర్వాత ఇంపోర్ట్స్ పైన 25% ట్యాక్స్ వేస్తున్నాం అన్నారు అనుకోండి, దెన్ దేర్ ఇస్ నో పాలసీ స్టెబిలిటీ. అలాగే ఎక్స్పోర్ట్, మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినవి ఇండియాలోనే అమ్మాలి అని చెప్పారు అనుకుంటే రెస్ట్రిక్షన్, మీరు ఎక్కడికన్నా అమ్మేసుకోవచ్చు, ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే బ్యారియర్ ఫ్రీ. సో ఇలాగా పాలసీలో ఒక స్టెబిలిటీ ఉంటే బిజినెస్ పెట్టేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు, తన బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటాడు. ఎంత కష్టపడి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వస్తువులు అమ్ముడుపోని పరిస్థితులు రాకూడదు, నష్టం వచ్చే పరిస్థితులు రాకూడదు. ఆ స్టెబిలిటీకి వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ రెడీ టు పే మోర్, ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. అండ్ లార్జ్లీ బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ టు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. బ్యారియర్ అంటే అడ్డంకి, అడ్డంకులు లేకుండా లోకల్ మార్కెట్ లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ అమ్ముకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాట్ ఎవర్ దే ప్రొడ్యూస్. అవి ఇచ్చినప్పుడు ఈ ఎఫ్డిఐస్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దానికి ₹1 ఎక్కువ పెట్టాలన్నా పెడతారు, ఆ దేశంలో ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు చీప్ ప్రొడక్షన్ అనేదే కాకుండా ఈ పాలసీ ఎన్వైరన్మెంట్ ఫేవరబుల్ గా కండ్యూసివ్ గా ఉందా లేదా అనేది చూసుకుంటారు. The drive for self-reliance has spurred several ministries to urge companies and industry sectors to replace imports with made in India substitutes. సెల్ఫ్ రిలయన్స్ అనే మాట ఈ మధ్యన మనం ఎక్కువగా వింటున్నాం. వేరే దేశాల పట్ల మనం ఆధారపడకూడదు, మన దేశానికి సంబంధించిన ప్రొడక్షన్ కి సంబంధించి రా మెటీరియల్ కూడా వివిధ దేశాల నుండి తెప్పించుకోవద్దు అని ఈ మధ్యన డ్రైవ్ అయితే జరిగింది. అది ఏం చేసిందంటే ఇట్ స్పర్డ్ అంటే ప్రొవోక్డ్ ఆర్ ఎంకరేజ్డ్ అని అర్థం చేసుకోవచ్చు. ఎంకరేజ్డ్, మోటివేటెడ్ సెవెరల్ మినిస్ట్రీస్ టు అర్జ్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్స్. ఆ మినిస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ సెక్టర్స్ కి, కంపెనీస్ కి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు ఏమని, టు రీప్లేస్ ఇంపోర్ట్స్ విత్ మేడ్ ఇన్ ఇండియా సబ్స్టిట్యూట్స్. ఇప్పుడు ఏదన్నా వస్తువు మీరు ఆటో కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, అది మీరు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, కన్సోల్స్ కానీ, ఇప్పుడు కార్ లో పెట్టేవి డాష్ బోర్డ్ కానీ, కన్సోల్ కానీ, డిజిటల్ మీటర్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఇకపై అది చెయ్యొద్దు, అలాంటివి తయారు చేసి ఇండియన్ కంపెనీస్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోండి అని చెప్తున్నారు. ప్రతి దానికి కూడా ఫారెన్ నుంచి మీరు ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటారో యూ లుక్ ఫర్ సబ్స్టిట్యూట్స్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్ అని ఇండియన్ కంపెనీస్ కి మినిస్ట్రీస్ రిక్వెస్ట్ చేస్తున్నాయి, అర్జ్ చేస్తున్నాయి. కొన్ని దగ్గరలో ఇంకా డైరెక్ట్ గా రూల్స్ పెట్టేశాయి, అలా చేస్తేనే ఒప్పుకుంటాం లేకపోతే లేము అని చెప్పి మనం చూస్తున్నాం. ఫ్రమ్ ద షిప్పింగ్ మినిస్ట్రీస్ కాల్ ఫర్ ద డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇండిజినస్ టగ్బోట్స్ టు ఆటో కాంపోనెంట్ మేకర్స్ బీయింగ్ టోల్డ్ టు అబ్జ్యూర్ foreign parts, the thrust of the initiative is evidently import substitution. చూసారా, షిప్పింగ్ మినిస్ట్రీ ఏం చెప్పింది, మీరు ఇండిజినస్ టగ్ బోట్స్ తీసుకోండి. ఇండిజినస్ అంటే నేటివ్లీ బిల్ట్, ఇండిజినస్ అంటే అక్కరింగ్ నేటివ్లీ, అదే ప్లేస్ లో ఉన్నది అని అర్థం అనమాట. ఓకే, ఇండిజినస్ లోనే ఇండియాలోనే మీరు డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి టగ్ బోట్స్ ని అని చెప్పి షిప్పింగ్ మినిస్ట్రీ పిలుపునిచ్చింది. అక్కడ నుంచి ఆటో కాంపోనెంట్ మేకర్స్ కి ఏం చెప్పారు, టు అబ్జ్యూర్ ఫారెన్ పార్ట్స్. అబ్జ్యూర్ అంటే గివ్ అప్, రెనౌన్స్, గివ్ అప్, విడిచిపెట్టడం. అంటే స్ట్రాంగ్ గా ఫారెన్ పార్ట్స్ వాడము, ఇండియన్ పార్ట్స్ వాడతాము అని చెప్పి గివ్ అప్ చేయమని వాళ్ళని కూడా అడగడం అయింది. వీటన్నిటిలో మనం ఏం చూస్తున్నాం, ద థ్రస్ట్, ఫోర్స్, థ్రస్ట్ అంటే అర్థం ఏంటి, ద ఫోర్స్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఈజ్ ఎవిడెంట్లీ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇంపోర్ట్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, వివిధ దేశాల నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్స్ ని ఆపి వాటిని ఇండియాలో తయారు చేసే వస్తువులతో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అనేది వీటన్నిటి వెనుకున్న థ్రస్ట్ లాగా కనిపిస్తుంది, ఫోర్స్ లాగా కనిపిస్తుంది. థ్రస్ట్ అంటే సంథింగ్ దట్ ఈస్ గివింగ్ ఇంపిటస్, సంథింగ్ దట్ ఈస్ గివింగ్ ఫోర్స్. వీటన్నిటికీ కారణం అవుతుంది ఏంటి అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే పదం ఎందుకు వచ్చింది, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన మీద మనమే ఆధారపడాలనే ఆలోచన నుంచి ఇది వచ్చింది. It is hard to imagine any potential foreign investor in manufacturing being ready to source capital goods locally, assuming they are available even at the cost of possibly compromising on quality or price or both. Okay, ఏ పొటెన్షియల్ ఫారిన్ ఇన్వెస్టర్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ లో క్యాపిటల్ గుడ్స్ అన్ని లోకల్ గానే సోర్స్ చేసుకుంటారు అని ఇమాజిన్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వస్తున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ వేరే కంట్రీల్లో ఉన్న కంపెనీలతో వాళ్ళకి రా మెటీరియల్ అనుబంధాలు ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కొత్త కార్ల కంపెనీ ఇండియాకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి వాళ్ళ కార్ కాంపోనెంట్స్ కోసం ఆల్రెడీ వేరే కంట్రీలో వాళ్ళకి బిజినెస్ ఉంది కదా, కాంపోనెంట్స్ వేరే కంపెనీస్ నుండి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, అలవాటు అయిపోతుంది అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కనెక్షన్స్ అన్ని కట్ చేసేసి లోకల్ గానే అన్ని తీసుకోవాలి అంటే వాళ్ళు రెడీగా ఉంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, అందుకే అంటున్నారు ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్, ఇట్ ఈస్ టఫ్ టు ఇమాజిన్
ఎనీ పొటెన్షియల్ ఫారెన్ ఇన్వెస్టర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బీయింగ్ రెడీ టు సోర్స్ క్యాపిటల్ గుడ్స్ లోకల్లీ. క్యాపిటల్ గుడ్స్ అంటే పెద్ద పెద్దవి, అంటే మనకి యాక్చువల్గా ఎక్విప్మెంట్ అనమాట, మెయిన్ ఎక్విప్మెంట్. వాటిని కూడా లోకల్ గా సోర్స్ చేసుకుంటారా అంటే కష్టం, ఎందుకంటే ఇక్కడ లోకల్ గా మంచి ఉండొచ్చు ఉండకపోవచ్చు, రైట్. మెయిన్ ఎక్విప్మెంట్ క్యాపిటల్ గుడ్ అనేది. అస్యూమింగ్ దే ఆర్ అవైలబుల్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ పాసిబుల్లీ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఆర్ ప్రైస్ ఆర్ బోత్. ఓకే, అవైలబుల్ గా ఉన్నప్పటికీ ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి లేదా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి అయినా సరే వాళ్ళు తీసుకుంటారా అంటే ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్. అంత ఈజీ కాదు అంటున్నారు. బిట్రేయింగ్ ద గవర్నమెంట్స్ యాంగ్జైటీ, మిస్టర్ మోడీ టుక్ పెయిన్స్ టు స్ట్రెస్ దట్ ద పుష్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ షుడ్ నాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఇండియా టర్నింగ్ ఇట్స్ బ్యాక్ ఆన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, బిట్రే అంటే జనరల్ గా ఏంటంటే మోసం చేయడం, జస్ట్ జనరల్ గా ఒక ఫ్రెండ్ వెన్నుపోటు అంటాం కదా, బ్యాక్ స్టాబింగ్ అంటాం ఆ టైప్ అనమాట. ఒక ఫ్రెండ్ నమ్మకాన్ని, మనకు ఒకరిని బాగా నమ్మి మన విషయాలన్నీ వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు మన నమ్మకాన్ని దెబ్బతీసి మన విషయాలు బయట పెట్టేసారు అనుకోండి, దట్ ఈస్ బిట్రేయల్. మోసం చేయడం, దగా చేయడం, అంటే మన విషయాన్ని బయట పెట్టడం. అలాగే ఒక కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిలిటరీ వాళ్ళు విదేశాలకు చెప్పేసారు అనుకోండి, దట్ ఈస్ అగైన్ బిట్రేయల్, తప్పు అనమాట. అయితే ఇక్కడ బిట్రేయింగ్ యొక్క మీనింగ్ అది కాదు. బిట్రేకి రెండో మీనింగ్ ఉంది ఇక్కడ. బిట్రేకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే రివీలింగ్, బయట పెట్టేయడం. గవర్నమెంట్ కి ఒక చిన్న యాంగ్జైటీ ఉంది. యాంగ్జైటీ ఏంటి? సరే నేను ఇక్కడ ఎఫ్డిఐ చేయండి, ఇండియా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని నేను చెప్తున్నాను, కానీ నేనే ఇంతకుముందు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పాను, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పాను, కాబట్టి ఈ కంపెనీలన్నిటికీ కూడా ఇక్కడ పెట్టాలి అంటే వీళ్ళకి డౌట్లు ఏమైనా ఉండొచ్చేమో అని ఒక యాంగ్జైటీ ఇండియాకు ఉంది. ఆ యాంగ్జైటీని నరేంద్ర మోదీ తన మాటల్లో బయట పెట్టారు. బిట్రేయింగ్ అంటే రివీలింగ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. మనసులో ఉన్న యాంగ్జైటీ, గవర్నమెంట్ కొన్ని యాంగ్జైటీని ఆయన బయట పెడుతూ మోదీ టుక్ పెయిన్స్ టు స్ట్రెస్. మోదీ టుక్ పెయిన్స్ టు స్ట్రెస్ అంటే అర్థం ఏంటి? ఆయన ఒక పెయిన్ తీసుకొని స్ట్రెస్ చేశారు. ఏంటి మీరు దేనిపైన? దట్ ద పుష్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ షుడ్ నాట్ బి ఇంటర్ప్రిటెడ్. సెల్ఫ్ రిలయన్స్ కోసం మనం చేస్తున్న ఈ పుష్ ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటి? ఇండియా తన మీద తనే ఆధారపడాలి, వివిధ దేశాలపైన ఉన్న డిపెండెన్సీ తగ్గించుకోవాలనే పుష్ ఏదైతే ఉందో దట్ షుడ్ నాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ టర్నింగ్ ఇట్స్ బ్యాక్ ఆన్ ద వరల్డ్. దాని అర్థం ప్రపంచ దేశాలతో నేను సంబంధాలు తెగ్గొట్టేసుకుంటాను, మేము వాళ్ళ టర్నింగ్ ఇట్స్ బ్యాక్ అంటే తిప్పేయడం కంప్లీట్ గా, మనకి ఇంకా ఎవరితోనూ సంబంధం లేకుండా తనంతట తానే ఉండిపోతుంది అనే ఉద్దేశం కాదు. అలా చూడకూడదు, వివిధ దేశాలను ఇగ్నోర్ చేసేస్తాము, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాము అన్నట్టుగా చూడకూడదు, అలా ఇంటర్ప్రిట్ చెయ్యకూడదు అని చెప్పడానికి ఆయన చాలా పెయిన్ తీసుకున్నారు. టుక్ పెయిన్స్ అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఆ విషయాన్ని చెప్పారు అని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కి ఆ యాంగ్జైటీ ఉంది. ఇంతకు ముందు మనం ఇచ్చిన మెసేజ్, అందుకే మిక్స్డ్ మెసేజింగ్ అన్నారు. ఇంతకు ముందు మెసేజింగ్ ఏమో ఆత్మనిర్భర్ భారత్ అని, ఇప్పుడేమో ఈ పెట్టుబడులు పెట్టండి అని, రెండింటికి సింక్ అవ్వట్లేదు అని వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. సెపరేట్లీ from the market access perspective, India's decision to not join RCEP multilateral trade pact would put investor companies seeking to tap consumers in RCEP member countries at a tariff disadvantage. సో ఈ ప్రాబ్లం ఏంటి? ఆర్సిఈపి రీజనల్ కోఆపరేషన్. సో ఆర్సిఈపి అనేది ఏసియన్ కంట్రీస్, ఏసియాన్ లో ఉన్న కంట్రీస్ మరియు రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాం దీన్ని. దీంతో పాటు ఇంకా ఆస్ట్రేలియా, జపాన్, చైనా ఈ కంట్రీస్ అన్ని కూడా ఒక ఫోరం లాగా ఏర్పడి, 15 కంట్రీస్ ఫోరం లాగా ఏర్పడి ఈ దేశాల మధ్యలో ఉన్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కి టారిఫ్స్ లేకుండా, ఇందాక చెప్పాను టారిఫ్స్ అంటే అడిషనల్ ట్యాక్సెస్ ఆన్ ఫారిన్ గుడ్స్. ఒక వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న గుడ్ పైన మనం ఎటువంటి ట్యాక్స్ వేయకుండా మన దేశానికి అనుమతి ఇచ్చేస్తే అది జీరో టారిఫ్ అంటాం. దాని మీద ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీ లేదు, ట్యాక్స్ లేదు. అక్కడ ఏ కాస్ట్ కి అయితే ప్రొడ్యూస్ అవుతుందో అదే కాస్ట్ కి వాళ్ళు ప్రాఫిట్ వేసుకొని ఇక్కడ అమ్మేసుకోవచ్చు. టారిఫ్ వేసాం అనుకోండి మళ్ళీ ఇంకా అడిషనల్ గా, మీకు ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు విలువ చేసే చైనా వస్తువు ఇండియా ఎంటర్ అయినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ 25% ట్యాక్స్ వేస్తే, టారిఫ్ వేస్తే అది 125 రూపీస్ అవుతుంది. టారిఫ్ వేయకపోతే అదే 100 రూపీస్ కి వాళ్ళు ఇండియాలో అమ్ముకుంటారు. సో ద ప్రొడక్ట్ గెయిన్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. తక్కువ ధరకి ఇండియాలో అడుగుపెట్టే అవకాశం వాటికి వస్తుంది. అయితే ఇది రావడం వల్ల ఇండియన్ డొమెస్టిక్ ఇండస్ట్రీకి నష్టం జరుగుతోంది అని చెప్పి చాలా అనుమానాలు రావడం వల్ల ఆర్సిపిలో ఇండియా సంతకం పెట్టలేదు. ప్యాక్ట్ అంటే ఒప్పందం, అందులో ఇండియా జాయిన్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ దీని గురించి డిస్కషన్ జరిగింది. ఆర్సిపి మల్టీలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ లో ఇండియా జాయిన్ కాలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ కంట్రీస్ కి చెందిన ఇన్వెస్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకే వాళ్ళకి టారిఫ్ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా అందులో జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఈ కంట్రీస్ నుంచి ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు.
అర్థమవుతుంది. ఒక కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది, వాళ్ళకి అవసరమైన రా మెటీరియల్స్ ఈ ఆర్సిఈపి కంట్రీస్ లో ఉంటే, ఏసియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ బ్రునై ఇవన్నీ ఆ కంట్రీస్ లో ఉండుంటే వాళ్ళు హ్యాపీగా వితౌట్ ఎనీ టారిఫ్స్ అంటే తక్కువ ధరకి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ హెల్ప్ జరిగే అవకాశం లేదు, వాళ్ళకి ఆ హెల్ప్ జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఇండియా అందులో జాయిన్ కాలేదు. సో కాబట్టి దేర్ విల్ బి సమ్ టారిఫ్స్. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు తక్కువ ధరకు కాకుండా కొంచెం టారిఫ్ పడుతుంది దానిపైన. ఇంట్రెస్టింగ్లీ most of the recent FDI announcements have been by way of stake acquisitions in existing businesses and predominantly in the services sector. రీసెంట్ గా మనకి ఎఫ్డిఐ జరిగాయి, ఇండియాలో చాలా ఎఫ్డిఐ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా బై వే ఆఫ్ స్టేక్ ఎక్విజిషన్. స్టేక్ అంటే వాటాని కొనుగోలు చేయడం ద్వారా. ఇప్పుడు చూడండి, జియోలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అది ఏం చేశారు, జియోలో వాళ్ళు వాటాన్ని కొనుగోలు చేశారు. అంటే వాళ్ళు కొత్తగా వచ్చి బిజినెస్ పెట్టలేదు, ఆల్రెడీ ఉన్న బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారు తప్పితే వాళ్ళు కొత్తగా ఏమి బిజినెస్ అనేది పెట్టడం జరగలేదు. అండ్ ప్రిడామినెంట్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్. అండ్ జియో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, సర్వీసెస్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కాదు, అది సర్వీసెస్ సెక్టర్ లో ఎక్కువగా జరిగింది. And predominantly, and attracting FDI into manufacturing will require the government to convince investors that it is committed not merely in the words but in deeds, as well as to an open, barrier-free global trade and investment order. Manufacturing lo FDI ni attract cheyali ante will require the government ki em avasaram adi. It will require the government to convince investors ni convince cheyali. Emani convince cheyali? That it is committed, that India ki commitment undi, not merely in words, మాటల్లోనే కాదు, but in deeds, చేతల్లో, as well as to an open and barrier free global trade and investment order. ఓపెన్ ట్రేడ్ కి మేము రెడీగా ఉన్నాము, బ్యారియర్ ఫ్రీ, బ్యారియర్స్ లేకుండా, అడ్డంకులు లేకుండా, టారిఫ్స్ ఎక్కువగా లేకుండా గ్లోబల్ ట్రేడ్ కి ఎంకరేజ్ చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ ని సపోర్ట్ చేస్తాము అని మాటల్లో కాకుండా చేతల్లో కూడా ఇండియా చూపించి నమ్మకం కలిగిస్తేనే అప్పుడు ఎఫ్డిఐకి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎఫ్డిఐని ఇండియా అట్రాక్ట్ చేయగలుగుతుంది, అప్పుడే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనేది పాయింట్ ఇక్కడ. అంటే మనం ఒక పిచ్ చేయగానే ఎవరు వచ్చేయరు. ఇంతకు ముందు మన పాలసీకి ఇప్పటికి డిస్కనెక్ట్ ఉంది, అది పోవాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. ఓన్లీ దెన్ పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పాయింట్. వెరీ గుడ్ ఆర్టికల్. సో అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్, యూజ్ దిస్ ఇన్ యువర్ ఎస్సే రైటింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.